సంతోషంగా ఉంది అధ్యక్ష. వీళ్ళలో మార్పు వచ్చిందా, మార్పు నటిస్తున్నారా, ఏదైతేనే మొత్తానికి కనీసం లిప్ సింపతి అన్న చూపిస్తున్నారు అధ్యక్ష. సంతోషం. లిప్ సింపతి అన్న కనీసం అంత మేరకు గుర్తించినందుకు నిజంగా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, నాకు ఒక్కటి ఆశ్చర్యం వేస్తుంది సార్. పిఆర్సీ అనే పదమే ఒక పెద్ద బూత్ అయినట్టు, ఆ పిఆర్సీ గురించి మాట్లాడితే మా పదవులు ఎక్కడ పోతాయో అని ఈ సభ్యులు మాట్లాడలేదు. గతంలో ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకుల పిఆర్సీ అనేటువంటి పదం సెక్రటరేట్ కాదు కదా ఈ రాష్ట్రంలో ఎక్కడ వినపడకుండా చూసినటువంటి దాఖలాలు మనం చూసాం అధ్యక్ష. చివరికి వీళ్ళు ఏమి ఇచ్చారు అధ్యక్ష? రివర్స్ పిఆర్సీ ఇచ్చినటువంటి ఏకైక ప్రభుత్వం వీళ్ళదే అధ్యక్ష. రివర్స్ పిఆర్సీ. ఉద్యోగులు వినాలి, మీరు చెప్పినంతసేపు ఓపికగా ఉన్నా నేను. ఉద్యోగులు అయ్యా మీ కొత్త జీతాలు వద్దు, మాకు పాత జీతాలు ఇవ్వండి, చంద్రబాబు నాయుడు గారు 2014-19 మధ్య ఇచ్చిన జీతాలే ఇవ్వండి అని అడిగితే వాళ్ళను కూడా బెదిరించి సంతకాలు పెట్టించినటువంటి మీరు ఈరోజు పిఆర్సీ గురించి అవ్యాజ్యమైనటువంటి ప్రేమలు చూపిస్తా ఉంటే అదేదో చెప్తారు, తల్లికి ఏమో చేయనాడు పిన్నమ్మ గాజులు కొనిస్తానన్నట్టు. సార్ ఇంకో మంత్రి పేరు చెప్పొచ్చు సార్. మీకు 15వ తారీఖు అన్న జీతాలు వస్తున్నాయి, సంతోషించండి అని స్టేట్మెంట్ ఇదే ఫ్లోర్ లో ఇచ్చారు అధ్యక్ష. రికార్డులో ఉన్నాయి అధ్యక్ష. 15వ తారీఖు అన్న జీతాలు ఇస్తున్నాము, సంతోషించండి అని ఉద్యోగస్తుల మీద హేళనగా మాట్లాడిన వాళ్ళు. అధ్యక్ష, వీఆర్ కన్సర్న్. ఎస్, మీరు గుర్తించారు. ఆన్ ది ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ చెప్తున్నా, ఈ ప్రభుత్వ మార్పులో ఉద్యోగస్తులు కీలక పాత్రను పోషించారు. రాష్ట్రం మీద ప్రేమతోటి, తమ భవిష్యత్తు మీద ప్రేమతోటి, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఆలోచన చేయగలిగినటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు కాబట్టి ఇవాళ ఏ పరిస్థితుల్లో అధ్యక్ష బకాయిలు 30,000 కోట్లు అంటున్నారు. కాసేపు పక్కన పెడదాం అధ్యక్ష. అది 27,000 కోట్ల 30,000 కోట్ల. ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది? ఎవరి వారసత్వం అధ్యక్ష ఇది? మేము ఆ రోజు వైట్ పేపర్లో ఇచ్చింది 21,000 కోట్లు అంటే కాదు 23,000 కోట్లు అని ఉద్యోగ సంఘాలు ఆ రోజు మాకు వచ్చి చెప్పాయి. ఇంకా మీరు ఇవన్నీ మిస్ చేస్తున్నారు చూడండి. 21,000 కోట్ల రూపాయల ఉద్యోగుల సొమ్ముని వాడేశారు మీరు. యు హ్యావ్ యూజ్ దట్ మనీ. మీరు ఓన్లీ ట్రస్టీ. వాటికి ఆ ట్రస్టీగా ఉండాల్సినటువంటి సొమ్ముల్ని కూడా వాడేసి అధ్యక్ష ఎలక్ట్రిసిటీ అనుకుంటా కరెక్ట్గా, నేను ఐఎమ్ నాట్ ఏబుల్ టు రికలెక్ట్ అది. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి వాళ్ళ సేవింగ్స్ అధ్యక్ష ఏపీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఒకటి పెట్టి అక్కడ వాళ్ళకు వచ్చే వడ్డీ కన్నా తక్కువ వడ్డీకి దీంట్లో ఏపీ కార్పొరేషన్ తీసుకుని దీని నుంచి స్టేట్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి తీసుకుని అక్కడి నుంచి స్కీములకు పథకాలు రన్ చేశారు అధ్యక్ష. ఉద్యోగుల జీపీఎఫ్ ఫండ్స్ ని డైవర్ట్ చేసి స్కీములు నడుపుకున్న మీరు ఈరోజు ఉద్యోగుల మీద ప్రేమ చూపిస్తూ ఉంటే దయ్యాలు వేదాలు వల్లించడం అంటే ఎగ్జాక్ట్లీ ఇదే. దయచేసి ఎస్ వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఉద్యోగుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉంది. వాళ్ళ కష్టాలన్నింటి కూడా అధ్యక్ష అసోసియేషన్స్తో మా వాళ్ళు రెగ్యులర్గా ఇంటరాక్షన్లో ఉన్నాయి. ఎవరికైనా డెఫినెట్గా ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అధ్యక్ష. పిఆర్సీ రావాలి, మాకు ఐఆర్ రావాలి, పెరగాలి అనేటువంటిది ప్రతి ఉద్యోగులకి ఉంటుంది, ఉద్యోగ సంఘాలకి ఉంటుంది, వాళ్ళ మీద ఒత్తిడి ఉంటుంది, ప్రభుత్వం మీద కూడా ఉంటుంది అధ్యక్ష. కానీ అధ్యక్ష ప్రైవేట్లో మాట్లాడుతున్నప్పుడు ఉద్యోగస్తులు చెప్తా ఉన్నటువంటి విషయాలు వింటే ఇంత వండర్ఫుల్ ఆర్గనైజేషన్ని ఎంత దుర్మార్గంగా వీళ్ళు గత 5 ఏళ్లలో ట్రీట్ చేశారనిపించింది అధ్యక్ష. వాళ్ళు ఓపెన్గా చెప్తారు, ఎస్ వీ అండర్స్టాండ్, రాష్ట్రం ఈరోజు ఏ పరిస్థితుల్లో ఉందో మాకు అర్థమవుతా ఉంది, అయితే ఇది వేస్తే ఏదో ఒక దశలో కొంతైనా డిస్కషన్ వస్తుంది కదా అనేటువంటిది మాట్లాడుతూ ఉన్నారు అధ్యక్ష. ఇది ఇక ఎన్నికల వాగ్దానాల గురించి మాట్లాడుతున్నారు అధ్యక్ష. మీ ఎన్నికల వాగ్దానాలు మీరు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. మీ ఎన్నికల వాగ్దానాలు గుర్తుపెట్టుకుని ఉంటే మీకు ఆ పరిస్థితి వచ్చి ఉండేది కాదు. పొరపాటున సింగిల్ డిజిట్కి పోకుండా డబుల్ డిజిట్లో మిగిలారు మీరు. దయచేసి బకాయిలు అధ్యక్ష వారసత్వంగా వాళ్ళు బకాయిలు ఇచ్చి మీరు బకాయిలు పేరుకుపోయినాయి అనేటువంటిది బకాయిలు కాదు అధ్యక్ష, డైవర్షన్ అధ్యక్ష. ఇక్కడ దుర్మార్గమైనటువంటిది ఏంటంటే ఓకే ఆ ఖజానాలోనే ఉండో ఇంకో రకంగా ఉంటే ప్రాబ్లం లేదు అధ్యక్ష. వాడేశారు అధ్యక్ష. వాడేసిన బకాయిల్ని వీళ్ళకి అధ్యక్ష ఇది అవుట్ ఆఫ్ కంటెస్ట్ అయినా గత పాలన గురించి ఒక ఎగ్జాంపుల్ చెప్పాలి అధ్యక్ష.
94 కేంద్ర ప్రభుత్వ స్కీముల్ని వీళ్ళు డైవర్ట్ చేశారు అధ్యక్ష. దాన్ని రివైవ్ చేయడానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఎంత కష్టపడిందో ఎగ్జాంపుల్ అధ్యక్ష. 60% కేంద్ర ప్రభుత్వం ఇస్తే 40% రాష్ట్ర ప్రభుత్వం పెట్టాలి. వీళ్ళు 60%ని వాడేశారు వేరే పథకాలకి. ఇవాళ ఒక్కొక్క పథకాన్ని డైవర్ట్ చేయడానికి ఆ 60% ఇవ్వాలి, రాష్ట్ర ప్రభుత్వం పెట్టాల్సిన 40% ఇవ్వాలి. అంటే మొత్తం పథకాన్ని రాష్ట్రం నడుపుకున్నట్టయింది అధ్యక్ష. పెడితే తప్ప యూసీలు ఇవ్వలేనటువంటి పరిస్థితికి విద్యార్థుల ఫీజులు వాడేసినటువంటి వీళ్ళు ఈరోజు ఉద్యోగస్తుల గురించి మాట్లాడుతూ ఉంటే ఎస్ వీఆర్ కన్సర్న్డ్ అధ్యక్ష. 43 ఫిట్మెంట్ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అధ్యక్ష. గతంలో వీళ్ళు తెలంగాణ తెలంగాణ అంటున్నారు. తెలంగాణ కన్నా 1% ఎక్కువ ఇచ్చినటువంటి ప్రభుత్వం మాది అనేటువంటిది గుర్తు చేస్తా ఉన్నారు అధ్యక్ష. మీరు దాంట్లో సగం కూడా ఇవ్వలేకపోయారు. 27